హాయ్ హలో నేను మీ తిరుమల. ఇవాళ చాంగడ్డల ఫ్రైతో వచ్చేసానండి. ఆయిల్ పెట్టేసి ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసేసి మనం కుక్కర్లో ఉడకబెట్టి పొట్టు తీసి తరిగి పెట్టుకున్న చామదుంపలు వేసేసామండి. ఏంటి అంత ఆయిల్ అనుకుంటున్నారా? దీనికి ఆయిల్ బాగా పడుతుందండి, ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఆయిల్ వేయకపోతే జిగటగా వచ్చేస్తుంది, వేగదు. ఇది మనకి చిప్స్ లాగా వేగుతాయి అన్నమాట. చూడండి ఎలా వేగుతున్నాయి కదా. ఈ పోసిన ఆయిల్ అంతా ఎటుపోతుందో మీరే చూడండి. ఇవి బాగా వేగిన తర్వాత మన ఛానల్లో ఉంది కదా కొబ్బరి కారం, దాన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం పసుపు వేసి, ఉప్పు ఫస్ట్ వేయకూడదండి, దీనికి లాస్ట్లో వేయాలి. 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసేసి, చూడండి కలర్ బాగా చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసేయాలి. చూడండి ఆయిల్ ఎలా మాయమైపోతుందో మీరే చూడండి. ఆయిల్ అని భయపడకండి, అప్పుడప్పుడు తప్పదండి, కొన్ని కర్రీస్లో ఆయిల్ వేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసాం కదా, ఫస్ట్ ఉప్పు వేస్తే కొన్ని కర్రీస్కి జిగట వచ్చేస్తుందండి. చామదుంపలు అస్సలు వేయకూడదు. ఈ కొబ్బరి కారం వేసిన తర్వాత ఆ కారంతోనే మనం రైస్ కలుపుకొని తినేయచ్చు. చూడండి వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఒక బౌల్లోకి మార్చేసుకున్నామంటే ఆయిల్ ఎట్టిపోతుంది. చూడండి ఎట్టిపోయింది, ఆయిల్ అంతా మాయమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.